పూరా లోకల్. బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడులు ఇప్పుడు కాదు, ఈ ఉద్యమం ద్వారా కాదు, ఎప్పటి నుంచో ఉన్నాయని చెప్తున్నారు. మరి అప్పుడు ఆ దాడులు జరుగుతున్నప్పుడు అప్పుడు ఇండియా గవర్నమెంట్కి హిందువుల మీద దాడులు జరుగుతున్నాయని ఆ టైంలో అని తెలీదా? తెలుసు. మరి ఇప్పుడు ఇంతమంది రియాక్ట్ అవుతున్నారు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు, మిగతా హిందూవాదులు, మన వాళ్ళు అందరూ. మరి అప్పుడెందుకు రియాక్ట్ అవ్వలేదు? మీకు అంటే అన్యదా భావించవద్దు, కానీ ఇప్పుడు మీడియా అయినంత యాక్టివ్గా ఆ రోజుల్లో లేదు కాబట్టి, ఆ రోజులో సంఘం ఏం చేసింది, లేకపోతే ఇతర రాజకీయ జాతీయవాద భావజాలంతో కూడుకున్నటువంటి పార్టీలు ఏం చేసినాయి, స్వచ్ఛంద సంస్థలు ఏం చేసినాయి, భారత్ బంగ్లాదేశ్ సరిహద్దులో ఉన్నటువంటి అనేక స్వచ్ఛంద సంస్థలు ఏం చేసినాయి, ఎటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించినాయి, ఎటువంటి శాంతి దళాలను నిలబెట్టినాయి. ఇవన్నీ కూడా కొత్త కాదు. బంగ్లాదేశ్లో ఉన్నటువంటి భారతీయుల యొక్క సౌఖ్యం కోసము, శాంతి భద్రతల కోసము అనేక రకాలైనటువంటి చర్యలను తీసుకుంటాబడ్డాయి. కాబట్టే ఇవాళ, లేకపోతే ఆ మిగిలిన 11% కూడా వాళ్ళు ఎప్పుడో ఖాళీ చేసేవాళ్ళు. ఆ రకంగా ఆ దేశ ప్రజలకు కావాల్సినటువంటి రాజకీయంగా ఇవ్వాల్సినటువంటి అండదండలు, భద్రతాపరంగా ఇవ్వాల్సినటువంటి అండదండలు, సామాజికంగా చేయవలసినటువంటి పనులు, ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి జాతీయవాద సంస్థలు, ఆర్ఎస్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, జనసంఘం కావచ్చు, లేకపోతే ఇతర స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, ఆ బోర్డర్ వెంబడ పనిచేస్తున్న అనేక సంస్థలు కావచ్చు, అందిస్తూ వచ్చినాయి కాబట్టి ఉన్నాయి. అయితే ఎందుకు ప్రచారంలోకి రాలేదంటే, ఇవాళ రాజకీయ పరిణామాలను బట్టే మీడియా కూడా రియాక్ట్ అవుతున్నది తప్ప, సామాజిక సమస్యలను, సామాజిక ఉద్యమాలను కూడా ఏనాడు కూడా చెప్పుకోదగ్గ రీతిలో, ముఖ్యంగా ఇటువంటి విషయాలను ఒకవేళ కనుక ఆ రోజుల్లో బంగ్లాదేశ్లో ఉన్న హిందువుల గురించి ఎవరైనా నాలాంటి మాట్లాడితే నన్ను ఒక మత ఛాందస్వాదిగాను, మతతత్వవాదిగాను, లేకపోతే ప్రగతిశీలాన్ని ఎదుర్కొంటున్నవాడుగాను, ఈ రకంగా తిరోగమనవాదిగాను చూపి ప్రచారం చేసేటట్టుకు వచ్చారు తప్ప, వీడు నేను మాట్లాడుతున్న మాటలో నిజం ఉందా, అబద్ధం ఉందా, సత్యం ఎంత అన్న పరిగణలోకి తీసుకోకుండా మీదబడి కావు అని కాకులు అరిచి నాలాంటి వాడిని నోరు నొక్కే ప్రయత్నం చేశారు తప్ప, ఏనాడు కూడా బంగ్లాదేశ్లో ఇవాళ మన ప్రధానమంత్రి బంగ్లాదేశ్లో ఉన్నటువంటి దేవాలయాల నిర్మాణానికి పూనుకున్నాడా లేదా? ఇక్కడ ఈ గత 10 ఏళ్లలో అక్కడ కొన్ని ప్రముఖమైనటువంటి దేవాలయాలు పునరుద్ధరించబడ్డాయి కదా. ఇది ఎవరి ప్రమేయంతో జరిగినాయి? మన రాజకీయ ప్రమేయంతో, మన సామాజిక సంస్థల ప్రమేయంతో, మనం లేకపోతే తట్టుకోలేనటువంటి ఆర్థికపరమైనటువంటి భయం కారణంగా ఈ రకంగా ఇంతకాలం కూడా చూస్తూ అయితే ఇప్పుడు ఎందుకు ప్రచారంలోకి వచ్చిందంటే, మీకు ఒక విషయం చెప్తా, చాలా కీలకమైన విషయం, మీరు అందరూ మర్చిపోతున్నది. ఇవాళ రోజున ఇన్ని దశాబ్దాలుగా తమ పైన జరుగుతున్న అకృత్యాలను, దారుణాలను, మానభంగాలను, చిత్రహింసలను తట్టుకుంటూ సహిస్తూ వచ్చినటువంటి హిందువులు ఇవాళ బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ప్రతి నగరంలో కూడా లక్షల సంఖ్యలో రోడ్డుపైకి వచ్చారు. గతంలో ఎన్నడూ కూడా మీరు ఇటువంటి సంఘటనలు చూడలేదు, మనం చూడలేదు. ఇవాళ తమ స్వాభిమానం కోసం, తమ రక్షణ కోసము బంగ్లాదేశ్లో ఉన్నటువంటి మైనారిటీలు, హిందువులైనటువంటి మైనారిటీలు రోడ్ల మీదకి వచ్చి ఉద్యమం చేసేటువంటి పరిస్థితి ఎవరికి ఇప్పుడు అలా. మరి వీళ్ళకి ఇప్పుడు ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి లక్షల మంది వచ్చి ఉద్యమం చేస్తున్నారు కాబట్టి మీడియా ఉలిక్కిపడ్డది, అబ్బో ఇదేంటో ఏదో జరుగుతున్నదని. లేకపోతే మీడియా కూడా పట్టించుకునేది కాదు. ఇది నా ప్రత్యక్షమైనటువంటి ఆరోపణ. ఇవాళ అందరూ ఎందుకు మాట్లాడుతున్నారంటే, మొట్టమొదటిసారిగా బంగ్లాదేశ్ చరిత్రలో హిందువులు లక్షల మంది రోడ్లపైకి వచ్చి తమ స్వాభిమానం కోసం, తమ ప్రాణాలు కాపాడుకోవడం, ఆస్తులు కాపాడుకోవడం కోసం రోడ్లపైకి ఒక జై శ్రీరామ్ నాదాలతో ఢాకా, మిగతా ఇతర అనేక ప్రధానమైన నగరాల్లో ఊళ్ళు మారుమోగించినాయి. కాబట్టి ఇవాళ ఏదో దాడులు జరుగుతుందని. రెండోది, సోషల్ మీడియాలో కూడా బంగ్లాదేశ్లో హిందూ అమ్మాయిలపైన, హిందూ స్త్రీలపైన జరుగుతున్న అకృత్యాలను చాలా దుర్మార్గంగా, మొన్న 1-2 వీడియోలు చూస్తే చెప్పనలవి కాకుండా ఉన్నాయి. వ్యవస్థలను చేయటం, రకరకాలైనటువంటి శారీరకంగా అంటే చెప్పకూడని ప్లేసుల్లో చెప్పకూడనటువంటి పదార్థాలను ప్రవేశపెట్టడం, ఒక రకంగా అందులో బంగ్లాదేశ్ స్త్రీలు, ముస్లిం స్త్రీలు కూడా దానికి సహకరించడం, ఇవన్నీ చూసిన తర్వాత ఎటువంటి మానవుడికైనా కొంత మనసు కరుగుతుంది. కాబట్టి దీన్ని అడ్డుకునే కోసం తమ వంతు భాగంగా ఇప్పుడు మీడియాకు కొంత స్పృహ వచ్చింది కాబట్టి, చాలా జాగ్రత్తగా వాడుతాం, మీడియాకు స్పృహ వచ్చింది కాబట్టి ఈ రకమైనటువంటి చర్చ మార్కెట్లోకి వచ్చింది. కానీ లేకపోతే రొటీన్గా అయితే దీన్ని కూడా మర్చిపోయేవాళ్ళు.